హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అలాంటి వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో కొన్ని యాక్షన్ వర్డ్స్ అంటే దూకడం, పరిగెత్తడం, నడవడం, ఏడవడం, కూర్చోవడం, తినడం ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇవి మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసుకునే వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ముందుగా పరిగెత్తు. ఈ పదాన్ని ఇంగ్లీష్లో రన్ అని అంటారు, తెలుగులో పరిగెత్తు అంటారు, ఉరుకు అని అంటారు. ఉరుకు అనే పదాన్ని తెలంగాణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాజు ఉరుకకు పడతావు అని అంటే కొన్ని చోట్ల రాజు పరిగెత్తకు పడిపోతావు అని కొన్ని చోట్ల అంటారు. అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో యాస అయితే ఉంటుంది. తెలుగులో ఉన్నట్టే అరబ్బీలో కూడా ఉంటుంది. నేను చెప్పేది కువైట్ డయలెక్ట్, కువైట్లో మాట్లాడే డైలెక్ట్ నేను మీకు వీడియోస్లలో చెప్తున్నాను. ముందుగా పరిగెత్తు. దీన్ని అరబిక్లో ఇర్కుద్, ఇర్కుద్ అని అంటారు. ఇర్కుద్ అంటే పరిగెత్తు, రన్ అనే అర్థం వస్తుంది. అలాగే పరిగెత్తకు అని చెప్పాలంటే లా తర్కుద్. లా తర్కుద్ అని మగవారికి, లా తర్కుదీన్. లా తర్కుదీన్ అంటే నువ్వు పరిగెత్తకు అని ఆడవాళ్ళకి చెప్తారు. డోంట్ రన్, పరిగెత్తకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అబ్బాయిలకేమో లా తర్కుద్. రాజు లా తర్కుద్ అంటే రాజు పరిగెత్తకు అని అర్థం. మేరీ లా తర్కుదీన్ అంటే మేరీ పరిగెత్తకు అనే అర్థంలో చెప్తారు. నిద్రపో, స్లీప్. దీన్ని నిద్రపో అని చెప్తారు, పడుకో అని చెప్తారు. తెలుగులో రెండు రకాలుగా చెప్తారు, నిద్రపో లేదా పడుకో. ఇంగ్లీష్లో స్లీప్ అని అంటారు. అదే అరబిక్లో నామ్. నామ్, నామ్ అంటే పడుకో లేదా నిద్రపో అనే అర్థం వస్తుంది. ఇప్పుడే నిద్రపో అని చెప్పాలంటే నా మల్హీన్. నా మల్హీన్ అంటే ఇప్పుడే నిద్రపో అని అర్థం. నిద్రపోవద్దు, డోంట్ స్లీప్. నిద్రపోవద్దు అని చెప్పాలంటే మగవారికి లాత్నామ్. లాత్నామ్ అని అంటారు. మహమ్మద్ లాత్నామ్ అంటే మహమ్మద్ నిద్రపోకు అని అర్థం. అమ్మాయిలకి ఆడవారికి లాత్నామీన్. లాత్నామీన్ అని చెప్తారు. ఆయిషా లాత్నామీన్ అంటే ఆయిషా నిద్రపోవద్దు అనే అర్థంలో ఇలా చెప్తారు. మగవాళ్ళకి లాత్నామని, ఆడవారికి లాత్నామీన్ అని చెప్తారు నిద్రపోవద్దు అని చెప్పడానికి. తొయ్యడం, పుష్ చేయడం. ఇంగ్లీష్లో పుష్ అంటారు, తెలుగులో తొయ్యడం అంటారు, నెట్టడం అని కూడా అంటారు. నన్నెందుకు తోసావు, నన్నెందుకు నెట్టావు, టేబుల్ కొంచెం ముందుకు తొయ్యి లేదా టేబుల్ కొంచెం ముందుకు నెట్టు, ఇలాగా రెండు రకాలుగా చెప్తారు. అరబిక్లో దీన్ని డిజ్, డిజ్ అని అంటారు. డిజ్ అంటే పుష్ చేయడం, నెట్టడం, తొయ్యడం ఈ రెండు అర్థాలు కూడా వస్తాయి. డిజ్ అని అంటారు అరబిక్లో. నన్ను తొయ్యకు అని చెప్పాలంటే లా తిజ్జీని. లా తిజ్జీని అంటే నన్ను తొయ్యకు, నన్ను నెట్టకు అని అర్థం. లా తిజ్జీని, లా తిజ్జీని అని అంటారు. టేబుల్ కొంచెం ముందుకు తొయ్యి లేదా టేబుల్ కొంచెం ముందుకు జరుపు లేదా టేబుల్ కొంచెం ముందుకు నెట్టు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే డిజ్జత్తావులా షోయ గిద్దాం. డిజ్జత్తావులా షోయ గిద్దాం అని అంటారు. అంటే టేబుల్ కొంచెం ముందుకు తొయ్యి లేదా టేబుల్ కొంచెం ముందుకు నెట్టు లేదా టేబుల్ కొంచెం ముందుకు జరుపు అనే అర్థంలో దీన్ని చెప్తారు. డిజ్జత్తావులా షోయ గిద్దాం, డిజ్జత్తావులా షోయ గిద్దాం అని చెప్తారు. ఇక్కడ మీకు డిజ్ అనే పదము మనకి DIZZ, డిజ్ అని వస్తుంది. కొంతమంది డీని డాలాగా పలుకుతారు, కొంతమంది డీని దాలాగా పలుకుతారు. అంటే డిజ్ అని చెప్తారు కొంతమంది, కొంతమంది దిజ్ అని చెప్తారు. అలాగే ఆమె నన్ను తోసింది, అతను నన్ను తోశాడు అని అరబిక్లో ఎలా చెప్పాలి. చిన్నపిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు లేదా మనల్ని తోస్తూ ఉంటారు. అలాంటప్పుడు నన్ను తోసింది లేదా నన్ను తోశాడు అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఆడవాళ్ళకైతే హియా దజ్జత్ని. హియా దజ్జత్ని అంటే ఆమె నన్ను తోసింది అని అర్థం. ఒకవేళ మగవాళ్ళకైతే హువా దజ్జత్ని. హువా దజ్జత్ని అంటే అతను నన్ను తోశాడు అనే అర్థంలో ఇలా చెప్తారు. జంప్, దూకడం. దీన్ని అరబిక్లో నిట్ లేదా యక్ఫిజ్. నిట్ లేదా యక్ఫిజ్ అని అంటారు. నిట్ అన్న దూకడం అనే అర్థం వస్తుంది, యక్ఫిజ్ అన్న కూడా దూకడం అనే అర్థం వస్తుంది. కానీ వాడుకలో ఎక్కువగా ఉపయోగించేది మాత్రం నిట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. నిట్ అంటే దూకడం అని అర్థం. ముహమ్మద్ దూకుతున్నాడు, చెప్పిన మాట వినట్లేదు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. పిల్లలు చెప్పిన మాట వినకుండా సోఫా పైన, చైర్ పైన, టేబుల్ పైన ఎక్కి దూకుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మేడంకి కానీ బాబాకి కానీ కంప్లైంట్ చేయాలంటే బాబా ముహమ్మద్ గ్యాద్ ఇనట్ మా ఇస్మాయిల్ కలాం లేదా మామా ముహమ్మద్ గ్యాద్ ఇనట్ మా ఇస్మాయిల్ కలాం అని చెప్తే
మహమ్మద్ దూకుతున్నాడు, చెప్పిన మాట వినట్లేదు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ మహమ్మద్ గ్యాద్ ఈనట్ అంటే ప్రస్తుతం జరిగే పని ఏదైనా కూడా గ్యాద్ అని చెప్తారు. మహమ్మద్ తింటున్నాడు అని చెప్పాలనుకోండి, మహమ్మద్ గ్యాద్ యాకిల్ అని చెప్తారు. మా ఇస్మా అంటే వినట్లేదు, కలాం అంటే నా మాట. మహమ్మద్ గ్యాద్ ఈనట్, మహమ్మద్ దూకుతున్నాడు. మా ఇస్మాయిల్ కలాం, నేను చెప్పిన మాట వినట్లేదు అనే అర్థంలో ఇలా చెప్తారు. వాక్ నడువు, దీన్ని అరబిక్లో ఎంషి ఎంషి అని అంటారు, అంటే నడువు అని అర్థం. ఎంషిప్సురా అంటే తొందరగా నడువు అని అర్థం వస్తుంది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థమయ్యే విధంగా చెప్తాను. రా నాతో నడువు అని చెప్పాలంటే తాలెంషివ్యాయ్, తాలెంషివ్యాయ్ అని అంటారు. లేదా తాలెంషిమాయ్, తాలెంషిమాయ్ అని అంటే రా నాతో నడువు అనే అర్థమైతే వస్తుంది. ఈ రెండు రకాలుగా కూడా చెప్తారు. తాలెంషివ్యాయ్ లేదా తాలెంషిమాయ్ అని అంటారు. నువ్వు ఒంటరిగా నడవకు, ఈ వాక్యాన్ని అబ్బాయిలకు ఎలా చెప్తారంటే లాతెంషి బ్రోహక్, లాతెంషి బ్రోహక్. ఆలీ లాతెంషి బ్రోహక్ అంటే ఆలీ నువ్వు ఒంటరిగా నడవకు అని అర్థం. ఇదే వాక్యాన్ని అమ్మాయిలకు ఎలా చెప్తారంటే లాతెంషి బ్రోహిచ్, లాతెంషి బ్రోహిచ్ అంటే నువ్వు ఒంటరిగా నడవకు అని అర్థం. ఆయిషా లాతెంషి బ్రోహిచ్ అంటే ఆయిషా ఒంటరిగా నడవకు అని అర్థంలో దీన్ని చెప్తారు. సరిగా నడువు, పడిపోవద్దు అని చెప్పాలంటే ఎంషియాదిల్ లాతే, ఎంషియాదిల్ లాతే అని అంటారు. ఇది చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ లేదా నడిచేటప్పుడు కానీ జాగ్రత్త, పడిపోవద్దు అని చెప్పాలంటే దిర్బాలే లాతే అంటే జాగ్రత్త, పడిపోవద్దు అని అర్థం. సరిగా నడువు, పడిపోవద్దు అని చెప్పాలంటే ఎంషియాదిల్ లాతే అని చెప్తారు. అలాగే మెల్లిగా నడువు లేదా నెమ్మదిగా నడువు అని చెప్పాలంటే ఎంషిష్వైష్వై, ఎంషిష్వైష్వై అంటే నెమ్మదిగా నడువు, మెల్లగా నడువు అనే అర్థంలో దీన్ని చెప్తారు. తొందరగా నడువు అని చెప్పాలంటే ఎంషిప్సిరా, ఎల్లా ఎంషిప్సిరా అంటే ఏమైంది, త్వరగా తొందరగా నడువు, పద వెళ్దాం అనే అర్థంలో ఎల్లా ఎంషిప్సిరా అని చెప్తారు. నెమ్మదిగా నడువు అంటే ఎంషిష్వైష్వై అని చెప్తారు. సరిగా నడువు అంటే ఎంషియాదిల్ అని చెప్తారు. ప్లే ఆట లేదా ఆడు, ఈ రెండు పదాలు కూడా ప్లే అనే దానికి వస్తాయి. ప్లే అంటే ఆట అని చెప్తారు, ఆడు అని కూడా చెప్తారు. దీన్ని అరబిక్లో ఇలబ్, ఇలబ్ అని అంటారు. ఇలబ్ అంటే ఆట లేదా ఆడు అని అర్థం. బాబు ఆడుకుంటున్నాడు అని చెప్పాలంటే అల్ వలద్ గాయిద్ ఇలబ్, అల్ వలద్ గాయిద్ ఇలబ్ అని చెప్తారు. అంటే ప్రస్తుతం జరిగేదానికి దేనికైనా కూడా గాయిద్ అని చెప్తారు. బాబు తింటున్నాడు అని చెప్పాలంటే అల్ వలద్ గాయిద్ యాకిల్ అని చెప్తారు. బాబు వెళ్తున్నాడు అని చెప్పాలంటే అల్ వలద్ గాయిద్ యరోహ్ అని చెప్తారు. ఇలాగా ప్రస్తుతం జరిగే పని ఏదైనా కూడా గాయిద్ అనే పదాన్ని ఉపయోగించి చెప్తారు. బాబు ఆడుకుంటున్నాడు అని చెప్పాలంటే అల్ వలద్ గాయిద్ ఇలబ్ అని చెప్తారు. ఆయేషా ఆడుకుంటుంది అంటే అమ్మాయి పేరు ఆయేషా అనుకోండి, ఆయేషా ఆడుకుంటుంది అని చెప్పాలంటే ఆయేషా గ్యాద్ తిలబ్ అని చెప్తారు. ఒకవేళ ఆయేషా ప్లేస్లో మీరు వేరే పేరు పెట్టాలంటే సారా ఆడుకుంటుంది అని చెప్పాలంటే సారా గ్యాద్ తిలబ్ అని చెప్తారు. ఒకవేళ మేరీ ఆడుకుంటుంది అని చెప్పాలంటే మేరీ గ్యాద్ తిలబ్ అని చెప్తారు. అన్నం తింటుంది అని చెప్పాలంటే ఆయేషా గ్యాద్ తాకిల్ అంటే ప్రస్తుతం ఆ అమ్మాయి తింటుంది అని చెప్పడానికి గాయద్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అమ్మాయి తింటుంది అని చెప్పాలంటే బింత్ గాయద్ తాకిల్ అని చెప్తారు, లేదా బింత్ తాకిల్ అని కూడా చెప్తారు. క్రై ఏడుపు లేదా ఏడవడం, చిన్నపిల్లలు మాటి మాటికి ఏడుస్తూ ఉంటారు. దాన్ని అరబిక్లో ఇబ్చి, ఇబ్చి అని అంటారు. ఇబ్చి అంటే ఏడుపు లేదా ఏడవడం అని అర్థం. అలాగే చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఏడవకు, డోంట్ క్రై, ఏడవకు అని చెప్పాలంటే లాతిబ్చి, లాతిబ్చి. సారా లాతిబ్చి అంటే సారా ఏడవకు అని అర్థం. అహ్మద్ లాతిబ్చి అంటే అహ్మద్ ఏడవకు అనే అర్థంలో లాతిబ్చి అని చెప్తారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కారణం తెలుసుకోవాలంటే ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళని అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ తెప్చి, లేష్ తెప్చి అంటే ఎందుకు ఏడుస్తున్నావు అనే అర్థంలో లేష్ తెప్చి అని అంటారు. పిల్లల్ని దగ్గర తీసుకొని ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అని చెప్పాలంటే తాళెంది లాతెప్చి, తాళెంది లాతెప్చి అంటే నా దగ్గరకు రా, ఏడవకు అనే అర్థంలో దీన్ని చెప్తారు. తాళెంది లాతెప్చి అని అంటారు. అలాగే కొట్టు లేదా కొట్టడం, దీన్ని ఇంగ్లీష్లో హిట్ అంటారు, బీట్ అని కూడా అంటారు. హిట్ లేదా బీట్ అంటే కొట్టు, కొట్టడం రెండు అర్థాలు వస్తాయి. అరబిక్లో కూడా రెండు రకాలుగా చెప్తారు. తగ్ అంటారు, ధరబ్ అని కూడా అంటారు. తగ్ లేదా ధరబ్, కానీ కువైట్లో ఎక్కువగా వాడే పదం అయితే తగ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నిన్నెవరు కొట్టారు అని అడగాలంటే అబ్బాయిలకైతే మిను తగ్గాక్, మిను తగ్గాక్ అంటే నిన్నెవరు కొట్టారు అని అర్థం. అదే అమ్మాయిలని మిను తగ్గిచ్,
మిన్ను తగ్గిచ్ అంటే నిన్నెవరు కొట్టారు అని అమ్మాయిలను అడుగుతారు. మిన్ను తగ్గక్ అని అబ్బాయిలకి, మిన్ను తగ్గిచ్ అని అమ్మాయిలకు అడుగుతారు. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, తగ్ అంటే కొట్టు అని అర్థం, తగ్గాక్ అంటే నిన్ను కొట్టాడు అని అర్థం, తగ్గిచ్ అంటే నిన్ను కొట్టింది అని అర్థం. మిను తగ్గాక్ అంటే ఎవరు నిన్ను కొట్టాడు అని అర్థం, మిను తగ్గిచ్ అంటే ఎవరు నిన్ను కొట్టింది అని అర్థం, తగ్ అంటే కొట్టు అని అర్థం. అలాగే ఎక్కడ కొట్టాడు చూపించు అని అబ్బాయిలను ఎలా అడగాలంటే వెయిన్ తగ్గాక్ వర్రీని అని అంటారు. అదే అమ్మాయిలని ఎక్కడ కొట్టింది నాకు చూపించు అని అడగాలంటే వెయిన్ తగ్గిచ్ వర్రీని అని అంటారు. ఈ వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ వాక్యాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు రివిజన్లో చెప్తాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇర్కుద్ అంటే పరిగెత్తడం, లా తర్కుద్ అంటే నువ్వు పరిగెత్తకు అని మగవాళ్ళకి, లా తర్కుదీన్ అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు పరిగెత్తకు అని చెప్పడానికి. నామ్ అంటే నిద్రపో లేదా పడుకో అని అర్థం, లాత్నామ్ అని మగపిల్లలకి, లాత్నామీన్ అని ఆడపిల్లలకి చెప్తారు నువ్వు పడుకోకు అని చెప్పడానికి. డిజ్ లేదా డిజ్ అంటే తోయడం, నెట్టడం, పుష్ చేయడం, దీన్ని డిజ్ లేదా దిజ్ అని అంటారు. లాతిజ్జీని అంటే నన్ను నెట్టకు, నన్ను తోయకు అని అర్థం. డిజ్జత్ తావుల షోయ గిద్దాం అంటే టేబుల్ని కొంచెం ముందుకు జరుపు అనే అర్థంలో ఇలా చెప్తారు. హియా దజ్జత్ని అంటే ఆమె నన్ను నెట్టింది, ఆమె నన్ను తోసింది అని అర్థం. అలాగే నిట్ లేదా యక్ఫీజ్ అంటే దూకడం, జంప్ చేయడంని నిట్ లేదా యక్ఫీజ్ అని అంటారు, కానీ ఎక్కువగా వాడుకలో నిట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ముహమ్మద్ గాయిద్ ఇన్నట్ అంటే మహమ్మద్ దూకుతున్నాడు అని అర్థం. మాయిస్మల్ కలాం అంటే నేను చెప్పిన మాట వినట్లేదు, ముహమ్మద్ గాయిద్ ఇనట్ మాయిస్మల్ కలాం, మహమ్మద్ దూకుతున్నాడు నేను చెప్పిన మాట వినట్లేదు అనే అర్థంలో ఇలా చెప్తారు. అలాగే ఎంషి అంటే నడువు అని అర్థం. తాల్ ఎంషి ఒయాయ్ లేదా తాల్ ఎంషి మాయ్ అంటే రా నాతో నడువు అని అర్థం. ఎంషి అది లాతే అంటే సరిగా నడువు, పడిపోతావు లేదా పడిపోకు అనే అర్థంలో ఇలా చెప్తారు. ఎంషి అదల్ లాతే అంటే పడిపోవద్దు, సరిగా నడువు అని అర్థం. అలాగే ఇల్ అబ్ అంటే ఆట లేదా ఆడు, రెండర్థాలు వస్తాయి. వలద్ గాయిద్ ఇలబ్ అంటే అబ్బాయి ఆడుకుంటున్నాడు అని అర్థం. సారా గాయిద తిలబ్ అంటే సారా ఆడుకుంటుంది అనే అర్థంలో ఇలా చెప్తారు. అలాగే ఏడుపు లేదా ఏడవడంని ఇప్చి అని అంటారు. లాతిప్చి అంటే ఏడవకు అని అర్థం. లేస్తెప్చి అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అర్థం. తాలింది లాతిప్చి అంటే నా దగ్గరకు రా ఏడవకు అనే అర్థంలో ఇలా అంటారు. అలాగే తగ్ అంటే కొట్టు లేదా కొట్టడంని తగ్ అని అంటారు. మిను తగ్గాక్ అంటే నిన్నెవరు కొట్టారు అని అబ్బాయిలని, మిను తగ్గిచ్ అంటే నిన్నెవరు కొట్టారు అని అమ్మాయిలనైతే అడుగుతారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి బేసిక్ అరబిక్ పదాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి, ఎంతో కొంత వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.